హాయ్ గ్యాస్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి రాయలసీమ ఉగ్గాని చేద్దాం అనుకుంటున్నానండి. ముందుగా అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. ఇలా స్లైసెస్గా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమాటో కూడా తీసుకొని చిన్న పీసెస్గా కట్ టమాటోని కూడా ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చాకు షార్ప్ లేదని వేరే చాకు తీసుకున్నానండి. టమాటోలు కూడా కట్ చేసేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలండి. మీకు కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే 4 తీసుకుంటున్నానండి. మా పిల్లలు అయితే కారం ఎక్కువ తినరు కాబట్టి 4 వేస్తున్నానండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని గిన్నె హీట్ అయినాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాయి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి ఫ్రై చేసేద్దాం. తర్వాత పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసేద్దాం. టమాటో కూడా వేసేసి ఫ్రై చేసేద్దాం. టమాటో తొందరగా సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే మీకు ఒక సీక్రెట్ చెప్తానండి. సాల్ట్, పసుపు వేసేసి తొందరగా కుక్ అయిపోతాయండి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బొరుగులు వేసేయాలండి. బొరుగుల్లో కొద్దిగా సరిపడంత వాటర్ వేసేసి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత బొరుగులు ఈ మిశ్రమంలో కలిపేయాలండి. అంతా మిక్స్ చేసిన తర్వాత పుట్నాల పప్పు పౌడర్ వేసుకొని కలిపేసి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ వేసి పిండుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మా పాపకైతే ఇచ్చేస్తున్నాను. మా పాప అయితే సూపర్ ఉంది మమ్మీ అని చెప్తుందండి ఇక్కడ.